హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. దేశంలో ఎక్కడో ఒక చోట సెకండ్కి అత్యాచారం జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా కూడా ఈ మృగాలను నివారించడం అనేది సాధ్యం కావటం లేదు. అంటే ఈ చట్టాలని ఇంకా దృఢంగా చేయాల్సిన అవసరం ఉంది అంటారా? లేదంటే సమాజంలో ఏమన్నా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందా? అసలు భారతావనికి భద్రత కల్పించాలంటే సాధ్యం కావటం లేదు. దీనికి ఏం చేయాలి? మరి ఈ అంశం మీద మాట్లాడడానికి ఈరోజు నేను ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారితో ఉన్నాను. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు నిర్భయ చట్టం అనేది నిర్భయ ఆ సంఘటన జరిగాక దేశం అంతటా కూడా చాలా నివ్వెరపోయింది అనుకోవాలి, ఆశ్చర్యపోయింది. కొన్ని సంఘటనలు చూసాం మనం. మరి ఒక భరోసాగా ఒక చట్టం వచ్చింది అనుకున్నాము, కానీ దానికి తగినటువంటి ఫలితం అయితే లేదు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి కోల్కతా ఇన్సిడెంట్ మనం బేస్ చేసుకుంటే. నిర్భయ చట్టం అనేది కొత్త చట్టం కాదు. ఇది అప్పుడున్న భారతీయ శిక్షాస్మృతికి కొన్ని సవరణలు తీసుకొచ్చారు 2013వ సంవత్సరంలో. ఈ దురదృష్టకరమైన సంఘటన నిర్భయ జరిగిన తర్వాత, అది డిసెంబర్ 16, 2012లో జరిగింది. అయితే ఈ శిక్షలను కఠినతరం చేశారు. కొన్ని కొత్త రకాల నేరాలను కూడా గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సామూహిక మానభంగాలను కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు బాంబే నర్స్ కేసు అని ఇంతకుముందు ఎప్పుడో జరిగింది, అరుణా షాన్భోగ్ అని. అంటే ఈ రేప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆమె ఒక కోమా స్టేజ్లో వెళ్ళిపోయి దాదాపు ఒక 40 ఏండ్లు అదే పరిస్థితిలో ఉండి చనిపోయింది ఆమె. ఒకవేళ రేప్ చేసినప్పుడు మరణం సంభవించినా, లేకపోతే ఆ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటాం, అది రిజల్ట్ అయినా కూడా అప్పుడు తీవ్రమైన పనిష్మెంట్స్ను ప్రిస్క్రైబ్ చేయాలని చెప్పారు. మిగతావి కూడా చాలా వచ్చాయి. కానీ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ సివియరిటీ ఆఫ్ పనిష్మెంట్. శిక్ష యొక్క తీవ్రత ఉన్నంత మాత్రాన శిక్షలు జరగడానికి లేదండి. ఎందుకంటే సర్టెనిటీ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. శిక్ష తప్పకుండా పడుతుంది అనేది, పడేలాగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు కూడా తీవ్రమైన శిక్షలే ఉన్నాయి, ఇంకా కొంచెం పెంచారు ఇప్పుడు కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనగానే మొత్తం సహజంగా బతికేంత జీవన కాలం మొత్తం కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్తాం. కొన్ని విషయాల్లో డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం. అంత ఇప్పుడు నిర్భయ కన్నా ముందు కూడా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి అట్లాంటి, దేశం యొక్క ఈ దృష్టిని ఆకర్షించినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మధురా రేప్ కేసు అని ఎప్పుడో 1978 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు మీదనే చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఒక సెన్సిటివ్గా లేకుండా మొత్తం పీస్ఫుల్గా యాక్టివిటీ జరిగింది కాబట్టి వాళ్ళ సమ్మతంతోనే జరిగింది అన్నప్పుడు అప్పుడు కూడా కొన్ని మార్పులు తీసుకొని వచ్చారు ఇండియన్ పీనల్ కోడ్లో. తర్వాత నిర్భయ తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. అయితే తీసుకురాబడ్డ మార్పుల విషయంలో ఎవరికి ఏమీ డౌట్స్ లేవు. కానీ సర్టెనిటీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ మనము వీళ్ళ దోషుల్నే చూద్దాం. 2012లో వాళ్ళు ఈ ఘోరమైన నేరాన్ని చేస్తే 2020 వరకు ఈ మొత్తం ప్రక్రియ కంటిన్యూ అయింది. 8 ఏళ్ళు పెండింగ్లో ఉండింది. అంటే దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థ మీద కొంచెం నమ్మకం సన్నగిలుతూ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లేకపోతే వేరే ఇంకేదన్నా ఒక మెకానిజం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది. కానీ చట్టంలో తీవ్రత ఉన్నంత మాత్రాన పరిస్థితులు మారవు. ముఖ్యంగా మానవ స్వభావం మారితే తప్ప వాళ్ళ సాంస్కృతిక లేకపోతే జీవన విధానము, వాళ్ళ నైతిక విలువలు, జీవించే విధానము, చిన్నప్పుడు వాళ్ళ పెంపకము, ఇవన్నీ చాలా అంటే సోషల్ ఇష్యూస్ ఉంటాయి, దీంట్లో సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మనము ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇదొక సమూలమైన మార్పులు రావడానికి శిక్షలు పెంచడం అనేది ఏకైక మార్గం కాదు, అది దోహదపడుతుందని నేను అనుకుంటాను. అయితే సార్, ఇప్పుడు నేను అత్యాచారం చేశాను, నన్ను ఉరి తీయండి అని అంటున్నాడు. అంటే లోపం ఎక్కడుంది అంటారు? అంటే ఇది ఇప్పుడు మనము ఈ మేల్ షవనిస్ట్ పిగ్ అనేది ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ షవనిజం ఏదైతే, ఈ ఛాందసవాదం మొత్తం, ఇంకా నేను మగవాడిని, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను చేశాను అనేది, అంటే అది 2 రకాలుగా మనము అన్వయించుకోవచ్చు. ఒకటి, అతను పూర్తిగా డెస్పరేట్ అయిపోయినాడు, తెగించాడు. దాంట్లో ఏమంటున్నాడంటే నేను చేశాను కాబట్టి ఉరి తీయండి అంటున్నాడు. అది ఒక ఏదో పశ్చాత్తాపంతో అంటున్నట్టు లేదు. అంటే నేనేదో చేశాను, ఓకే మీరు ఉంటే కావాలంటే ఉరి తీసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఈ స్వభావం అనేది మారాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన
పోలీస్ వాళ్ళకు ప్రెస్ వాళ్ళకు చెప్పినంత మాత్రాన కోర్టులు దాన్ని అంగీకరించవు. ఈ కన్ఫెషన్ అనేది కోర్టులో న్యాయమూర్తి ముందు జరగాలి. దాని తర్వాత అది ప్రూవ్ కూడా కావాలి. అప్పుడు మాత్రమే అతనికి నేరం పడే అవకాశం ఉంది. అతను అట్లా చెప్పడంలో బహుశా ఒక మెసేజ్ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను తప్పు చేశాను అని మెసేజ్ ఇస్తున్నాడేమో, కానీ వాస్తవంగా పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఇది ప్రాసిక్యూషన్ వాళ్లకు కొంతగా సహాయపడే విషయం ఇది. అంటే వాళ్ళు ఒకవేళ నార్కో అనాలిసిస్ టెస్ట్కి కూడా పెడతా ఉన్నారు కాబట్టి ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ ఆయన చెప్పింది తర్వాత మిగతా వాళ్ళు సేకరించిన సాక్ష్యాలు ఇవన్నీ కోయిన్సైడ్ అయితే, ఒకవేళ సేమ్ ఉంటే అతనికి శిక్ష పడే అవకాశాలు పెరుగుతాయి. సో అటాప్సీ రిపోర్ట్ చూసుకుంటే మరి దారుణమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటే ఈ కేసుని స్ట్రాంగ్ చేయడానికి ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయంటారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడు ఓరల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓరల్గా ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, నేనే బాధ్యుని, నన్ను ఉరి తీయండి అని చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ అటాప్సీలో వాళ్ళైతే చాలా దారుణమైన విషయాలను బయట పెడతా ఉన్నారు. చాలా ఘోరంగా చేయబడ్డ నేరం ఇది. అమానవీయంగా మానవ విలువలేం లేకుండా అతి ఘోరమైన పరిస్థితుల్లో పాప మా అమ్మాయి చనిపోవడం జరిగింది. అంతకన్నా ముందు ఆమెను చాలా రకాలుగా టార్చర్ పెట్టినట్టు కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ స్టేట్మెంట్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. దీనిలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఈ నేరం నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనకు వస్తున్న ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, ఒక పెద్ద మూక దాదాపు కొన్ని వేల మంది వచ్చి ఉన్న సాక్ష్యాలన్నింటినీ చెరిపేశారు అని అంటున్నారు. దాంట్లో కీలకమైన సాక్ష్యాలు ఏమన్నా ఒకవేళ రూపుమాపితే అది కొంచెము మనకు ఛాలెంజింగ్ విషయం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా ఇది ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు సుప్రీంకోర్టు చూసుకుంటే దీన్ని సుమోటోగా స్వీకరించారు. అయితే ఏదైతే విచారణ అయితే ఉందో అది వేగంగా జరుగుతుంది, ఫ్లోలో అయితే ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే మరి శిక్ష అనేది ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది అనేది మాత్రం తెలియట్లేదు. దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టు వారు వాళ్ళు తనంత తానుగా సుమోటోగా వాళ్ళు తీసుకున్నారు. చాలా మంచి విషయం. ఎందుకంటే దేశం మొత్తము మండిపోతూ ఉంది, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఒక సీరియస్నెస్ అనేది వస్తుంది. ఒకవేళ రాజకీయ లేకపోతే ఇతర ఒత్తిళ్ళు ఏమైనా ఉంటే ప్రాసిక్యూషన్ మీద కానీ విచారణ మీద కానీ ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. ఈవెన్ జడ్జి వాళ్ళు, మన న్యాయస్థానాల వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఇది విచారణ తొందరగా ముగిస్తుందా అన్నది కూడా ఒక అంశమే. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. అదేవిధంగా జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అనేది ఇంకొక సామెత ఉంటుంది. ఈ విషయంలో ఏమవుతుందంటే, తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమ్మీడియట్గా చేశారంటే క్లించింగ్ ఎవిడెన్స్ అనేది ఉంటే, అది పోలీస్ వాళ్ళు కానీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కానీ, మిగతా స్టేక్ హోల్డర్స్ కానీ దాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ తొందరగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈవెన్ నిర్భయ విషయంలో కూడా ఆ 4 నిందితులకు ఉరివేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సెషన్స్ కోర్టు ఒక 3-4 ఏళ్లలో మనకు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసిన అప్పీళ్ళు తిరిగి మళ్ళీ అప్పీల్ చేయడము చివరి వరకు. సో ఇక్కడ కూడా అట్లాంటి సంఘటన పునరావృతం కావచ్చును, కానీ తొందరగా కంప్లీట్ అయితే అప్పుడు వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇక ముందు పునరావృతం కాకుండా జరిగే అవకాశం ఉంటుందండి. సో చూసుకుంటే ఓవరాల్గా మరి ఇలాంటి అత్యాచారం కేసులు సత్వర అంటే తొందరగా మనకి జడ్జిమెంట్ రావాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయినా కూడా ఆ న్యాయం అనేది జరగటం లేదు ఎక్కడ కూడా. అంటే ఫాస్ట్గా ఏం లేదు. అది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటి, ఇది ఇప్పుడు మన ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఉండదండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తారంటే 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనేది ఒక కాన్సెప్ట్. సో ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ది గిల్ట్ ఆఫ్ ద పర్సన్, అంటే నేరం అన్నది ఇట్ మస్ట్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే ఎట్టి కోణంలో నుంచి చూసినా వీళ్ళే నేరం చేసినారని అది రుజువైతే తప్ప వాళ్ళకి శిక్షలు వేసే అవకాశము కోర్టులకు ఉండదు. ఇదేదో ఛాన్సెస్ ప్రకారం వేసేది ఉండదు. ముఖ్యంగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇదొక వాళ్ళకు క్రిమినల్స్కు వాళ్ళకు అందుబాటులోకి ఉన్న ఒక వెసులుబాటు అని అనుకోవచ్చు మనము. సో అందుకోసమని చెప్పి ఒకటి, మనకు సరైన సంఖ్యలో ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ లెవెల్లోనే ప్రాసిక్యూషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి.
అదేవిధంగా ఇట్లాంటి అప్పీల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని వీలైనంత తొందరగా హయ్యర్ కోర్ట్స్, ఉన్నత న్యాయస్థానాలు వాటిని పరిష్కరించాలి. ఇవి జరిగినప్పుడు మాత్రమే సత్వర న్యాయం అనేది వస్తుంది. లేదంటే రొటీన్గా ఇంత కొన్ని సంవత్సరాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. పబ్లిక్ మెమరీ నుంచి ఈ ఇన్సిడెంట్స్ కూడా ఫేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం అల్టిమేట్గా వాళ్ళకు శిక్ష పడి దాన్ని అమలు చేసే వరకు వీళ్ళెవరు, అసలు ఏం జరిగింది అనేది మళ్ళీ మనం మొదటి నుంచి చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది రావద్దని భావిస్తాం. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మొన్న నిర్భయ, నిన్న దిశ, ఈరోజు అభయ అంటున్నారు. మరి రేపు ఇంకొకటి జరిగితే ఇంకొక పేరు పెడతారా, లేకపోతే ఇది ఇక్కడతో ఆగుతుంది అంటారా? అసలు ఇప్పుడు మనిషి స్వభావము, ముఖ్యంగా నేర ప్రవృత్తి, ఇది మారినంత కాలము నేరాలు జరుగుతూనే ఉంటాయండి. ఒకటి ఈసారి మనకు ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ మొత్తం చాలా ఎక్స్టెన్సివ్ కవరేజ్ వల్ల, సోషల్ మీడియా కవరేజ్ వల్ల ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసింది. కానీ ఇప్పుడు బన్వారీదేవి ఇన్సిడెంట్ ఎప్పుడో 1990లో జరిగింది. ఇప్పుడు చెప్పిన మధుర రేప్ కేసు 1970లో జరిగింది. అదేవిధంగా మన దగ్గర రమీజాబీ కేసు అని ఒకటి జరిగింది ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాన్నాళ్ళ కింద యమగోళ సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగింది అది. ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆపాలంటే ఒకటి చట్టబద్ధంగా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనుకోవడం తప్పు. దీన్ని చట్టబద్ధంగా చూడాలి. అంటే మన చట్ట ప్రక్రియ ద్వారా దీన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు, శిక్షించే ప్రయత్నం చేయొచ్చు. కానీ సైకాలజీలో మార్పు రావాలి. మన పెరిగే విధానంలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. విమెన్ని మనం ఒక ఆట వస్తువులాగా కాకుండా వాళ్ళను కూడా ఈక్వల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా చూసి వాళ్ళని గౌరవించే ఒక సమాజం అనేది రావాలి. ఇవన్నీ రావాలంటే ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది అవసరం. అంటే ఒకటి చట్టంలో రాసినంత మాత్రాన ఇది పోదు. ఇది చట్టము తన పని తను చేసుకోవాలి. అదేవిధంగా పేరెంట్సు, ఆ ఫ్యామిలీ మెంబర్సు, సమాజము, ప్రతి ఒక్కరి మీద ఇట్లాంటి నేరాల విషయంలో బాధ్యత ఉంటుందని నేను భావిస్తానండి. సార్ ఓవరాల్గా ఈ అభయ కేసు మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు జరిగే సంగతి రోజుకు ఒక న్యూస్ వస్తుంది. మన అటాప్సీ రిపోర్ట్, అంతకుముందు పోస్ట్ మార్టం రిపోర్ట్, మళ్ళీ రేపు ఇంకొక న్యూస్ రావచ్చు. అంటే ఏమంటారు మీరు ఓవరాల్గా? అంటే ఒకటి ప్రైమా ఫెసి ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇంత ఓపెన్ అండ్ షట్ కేసు లాగా కనిపించడం లేదు. ఎందుకంటే దీంట్లో ఈ ఉన్న సాక్ష్యాలని తుడిపేసే ప్రయత్నం జరిగిందనేది కనిపిస్తుంది, ముఖ్యంగా ఆర్జీకర్ హాస్పిటల్లో. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు చట్టం కూడా చెప్తుంది, భారతీయ న్యాయ సంహితాలో కూడా క్లియర్గా, అంతకుముందు ఐపీసీలో కూడా ఉండింది అది. ఏంటంటే ఏ పర్సన్ ఇన్ అథారిటీ, అంటే అధికారం ఉన్నవాళ్ళు ఎవరైనా, ఒకవేళ మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ కావచ్చు, స్టాఫ్ ఆఫ్ ద హాస్పిటల్ కావచ్చు, ఎవరి మీదనైనా ఈ రేప్, మానభంగం ఇది జరిగినప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఈ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో కొన్ని ప్రయత్నాలు జరిగినట్టు కనిపిస్తూ ఉంది. మేనేజ్మెంట్ నుంచి కొంత కాంప్లిసిటీ ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది, కొంత రాజకీయ జోక్యం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే నేనేమనుకుంటున్నానంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఈ మిగతా ప్రెషర్స్, ఒత్తిళ్లు కొంచెం వరకు తగ్గి ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు మానిటర్ చేసే అవకాశం ఉంది, తనంతా తానుగానే స్వీకరించింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ మాకే రిపోర్ట్ చేయండి అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ రే ఆఫ్ హోప్ ఇన్ ఫ్యూచర్లో. అభయకి న్యాయం జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ.